హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే భూభారతి నిబంధనలు సిద్ధం అంటూ మనకు వార్త చూసుకోవచ్చు. సో మనకు కొత్త రెవెన్యూ చట్టం భూభారతి అమలు కోసం రూపొందిస్తున్న నిబంధనలకు సంబంధించిన నివేదిక దాదాపు సిద్ధమైనట్లు మనకైతే వార్త ఇవ్వడం జరిగింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ మరియు భూమి చట్టాల నిపుణులు సునీల్ కుమార్ నేతృత్వంలో ఆర్ఆర్ 2025 చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైన రూల్స్ను రూపొందిస్తున్నారు. గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాగా జనవరి 9న గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో చట్టం రూపుదాల్చిందంటూ వార్త తీసుకోవచ్చు. మనకు దీనికి సంబంధించి విధి విధానాలు సిద్ధమైతేనే క్షేత్రస్థాయిలో చట్టం అమలు సాధ్యపడుతుందంటూ దీంతో ప్రభుత్వం నిపుణులకు ఈ బాధ్యతనైతే అప్పగించడం జరిగింది. చట్టం అమల్లో ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయి అధికారుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఎంపిక చేసిన కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లతో వర్క్షాప్ అయితే నిర్వహించడం జరిగింది. వారి నుంచి అభిప్రాయ సేకరణ తర్వాత నిబంధనలకు అయితే తుదిరూపు ఇస్తున్నారు. అనంతరం నివేదికను న్యాయశాఖ పరిశీలనకు పంపనున్నారంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో న్యాయపరమైన ఇబ్బందులు ఏవి లేవని తేల్చాక ప్రభుత్వానికి అందనుంది. మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ప్రభుత్వం చట్టం అమల్లోకి తీసుకొచ్చే తేదీని ప్రకటించనున్నదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు దీనికి సంబంధించిన విధి విధానాలు పూర్తి అయితేనే మనకు వీఆర్ఓకి సంబంధించి కొంత ముందడుగు పడే అవకాశం ఉంది కాబట్టి సో ఇదైతే కొంత అప్డేట్ సమాచారం అనుకోవచ్చు. త్వరలోనే మంత్రివర్గానికి రాబోతుంది. ప్రస్తుతం అయితే న్యాయశాఖ పరిశీలనకు పంపించడం జరిగింది. సో మనకు మంత్రివర్గానికి వచ్చిన తర్వాత దీనిపైన చట్టం చేసే అవకాశం ఉంది. సో ఇది చట్టం అమల్లోకి వస్తే మనకు వీఆర్ఓకి సంబంధించి విధి విధానాలు అమల్లోకి రాబోతున్నాయి కాబట్టి సో వారి యొక్క నియామకానికి కొంత ముందడుగైతే పడే అవకాశం ఉంది. సో అదేవిధంగా మరేదైనా అప్డేట్ వచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో మరో పాయింట్ చూసుకుంటే మనకు పైలట్ ప్రాజెక్టుగా భూముల రక్షణకు కొత్త విధానం అంటూ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి మరొక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే నేటి నుంచి ఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఈరోజు ఉదయం 11 గంటల నుంచి అప్లికేషన్స్ అయితే ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి చూసుకుంటే త్వరపడితేనే కోరుకున్న సెంటర్ అంటూ పాయింట్ ఇవ్వడం జరిగింది. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు ఈఏపీ సెట్ దరఖాస్తులు. సో ముందుగా చేసుకున్న వారికి అయితే మీరు ఫస్ట్ ఇచ్చిన ప్రిఫరెన్స్నే మీకు ఎగ్జామ్ సెంటర్ ఇచ్చే అవకాశం ఉందంటూ మనకు పేర్కొనడం జరుగుతుంది. సో మనకు లక్షల్లో అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి సో కొంత ముందుగానే అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే నేను ఈవినింగ్ వరకు మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీకు తెలిసిన వారు మీ బంధువులు ఎవరైనా ఉంటే వారికి ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. సో మనకు అప్లికేషన్ ప్రాసెస్ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తోటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా సరికొత్త సాఫ్ట్వేర్తో సిద్ధమైన JNTU త్వరగా అప్లై చేస్తే కోరుకున్న చోట సెంటర్ దొరికే అవకాశం. అప్లికేషన్ నింపేటప్పుడు అప్రమత్తత అవసరం. సో మనకు ముందే పేపర్ వర్క్ చేయాలంటున్న అధ్యాపకులు పేమెంట్ సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలంటూ మనకు అయితే ఇవ్వడం జరిగింది. దీనిపైన పూర్తి వివరాలతోటి ప్రత్యేకమైన వీడియో నేను ఈవినింగ్ వరకు మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీకు తెలిసిన వారు ఉంటే వారికి ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎలాంటి పొరపాటు చేసినా కూడా అడ్మిషన్ కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎలాంటి పొరపాటు చేయకుండా అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ముందే మేల్కొంటే మంచిదంటూ మరొక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ఈఏపీ సెట్కు ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిదంటూ కూడా అధికారులు అయితే సూచించడం జరిగింది. చివరిలో దరఖాస్తు చేస్తే అందులో ఏమైనా ఇబ్బందులు వస్తే సరిచేసుకోవడం కష్టమంటూ మనకు అయితే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో తొలి 10 రోజుల్లో 20% దరఖాస్తులు మాత్రమే వస్తున్నాయి. ఆఖరి 10 రోజుల్లో 68% మంది దరఖాస్తు చేస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో దీంతో సర్వర్ కూడా కొంత బిజీ అయ్యే అవకాశం ఉంది. సో చివరిలో అప్లికేషన్ చేస్తే కొంత ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సో దీనికి సంబంధించి పూర్తి వీడియో ఏ విధంగా చేసుకోవాలని చూసుకొని మీరు త్వరగానే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే సెబీ చైర్మన్గా తుహిన్ కాంత్ పాండే అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్లో భాగంగా అయితే ఇవి గుర్తుంచుకోవాలి. మనకు ఆర్థిక రెవెన్యూ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండేను స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్మన్గా నియమిస్తూ కేంద్రం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుత చైర్మన్గా వ్యవహరిస్తున్న మాధవి పూరి బచ్చు శుక్రవారంతో తన పదవీకాలం ముగియనుండడంతో ఆమె స్థానాన్ని పాండేతో భర్తీ చేసిందంటూ ఇవ్వడం జరిగింది. ప్రధాని అధ్యక్షతన అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ సమావేశమై ఈ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆయన ఈ పదవిలో 3 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. అదేవిధంగా మన ఛానల్ అయితే ఊకు సంబంధించి ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది. మనకు PDF రూపంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన అప్డేట్ సమాచారంతో PDF అయితే అందుబాటులో ఉంటుంది. కావాల్సిన వారు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా అప్డేట్ పాయింట్ మిస్ అయినా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన అప్డేట్ చేసి మీకు PDF అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాల్సిన వాళ్ళు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే స్కైప్ సేవలకు త్వరలో స్వస్తి అంటూ వార్త చూసుకోవచ్చు.
గత 23 ఏళ్లుగా సేవలందిస్తూ వస్తున్న మైక్రోసాఫ్ట్‌కు చెందిన వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ స్కైప్ మే 5 నుంచి తన సేవలకు స్వస్తి పలకనుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో కరెంట్ అఫైర్ అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో మనకు ఈ ఏడాది మే 5 నుంచి స్కైప్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండవంటూ పేర్కొనడం జరిగింది. అయితే మరింతగా ఈ తరహా సేవలు పొందేందుకు వినియోగదారులు అయితే మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లోకి మారవచ్చంటూ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత స్కైప్ వినియోగదారులు టీమ్స్ వేదికలోకి మారి తమ డేటాను అందులోకి బదిలీ చేసుకోవచ్చు అంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. మన కరెంట్ అఫైర్లో భాగంగా అయితే మనకు స్కైప్ సేవలు ఎన్ని సంవత్సరాలు నిర్వహించడం జరిగింది, అదేవిధంగా ఏ సంస్థకు చెందినది, అదేవిధంగా ఎప్పుడు బంద్ చేయడం జరిగింది, మనకు ఎప్పుడు దీని యొక్క సేవలు అమల్లోకి రావడం జరిగింది, వీటితో పాటు ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, ఇలాంటి అప్డేట్ న్యూస్ వచ్చినప్పుడు మనకు దీంతో పాటు దీనికి రిలేటెడ్గా ఉన్న సాఫ్ట్వేర్ సంబంధించి కూడా కొన్ని పాయింట్లు అడిగే అవకాశం ఉంది. సో వీటికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. సో కరెంట్ అఫైర్ల భాగంగా అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే సిబిఎస్ఈ బోర్డు పరీక్షలో ఇంగ్లీష్, హిందీ తప్పనిసరి అంటూ మనకు క్వశ్చన్ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు 2025-26 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి బోర్డు పరీక్షను ఏడాదిలో 2 పర్యాయాలు నిర్వహిస్తామంటూ సిబిఎస్ఈ అయితే ఇటీవల వెలువరించింది. దీనికి సంబంధించిన ముసాయిదా చూసుకుంటే మనకు లాంగ్వేజీ ప్రశ్నపత్రాలకు సంబంధించిన పలు అనుమానాలకు తావిస్తుందంటూ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. 10వ తరగతి ముసాయిదా ప్రకారం సబ్జెక్టు గ్రూపులో ఇంగ్లీషు 1వ లాంగ్వేజ్ కాగా మనకు హిందీ 2వ లాంగ్వేజ్గా ఉంది. అన్ని ఇతర ప్రాంతీయ విదేశీ భాషలు కలిపి రీజనల్ ఫారిన్ లాంగ్వేజెస్ గ్రూప్లో ఉన్నాయంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్, హిందీలకు పరీక్ష రోజులు కూడా వేటికవే వేరువేరుగా ఉన్నాయి. ఇతర భాషలన్నిటికీ కలిపి ఒకే ఒక పరీక్ష రోజు ఉంది. సో దీనిపైన సిబిఎస్ఈ స్పందిస్తూ ముసాయిదాలో పేర్కొన్న సబ్జెక్టులు కేవలం సూచనప్రాయంగా ఇచ్చినవని, తుది విధానం కాదంటూ వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ముసాయిదాలో పేర్కొన్న విధంగానే అన్ని సబ్జెక్టులు, లాంగ్వేజెస్ యథాప్రకారం అమలవుతాయంటూ సిబిఎస్ఈ 2 రోజుల క్రితం ప్రకటించడం గమనార్హం. సో దీంతోపాటు లాంగ్వేజ్ 1గా ఇంగ్లీష్ను, లాంగ్వేజ్ 2గా హిందీని పేర్కొన్న ముసాయిదా ఇతర అన్ని భాషలను ఆప్షనల్గా ఎందుకు ఇచ్చిందో స్పష్టం లేదంటూ కొంత ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది. అందుకోసమే కావచ్చు తమిళనాడు ప్రభుత్వం 3 భాషల విధానం వ్యతిరేకం అంటూ కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్లో అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చిందంటూ మనకు వార్త చూసుకోవచ్చు. ఇందులో మనకు 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి మనకు డిప్లొమా కోర్సులకు అయితే అవకాశం ఉంటుంది. సో మనకు 15 to 19 years వారు అప్లై చేసుకోవచ్చు. మనకు డిప్లొమా కోర్సులు అయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కు 3 years డ్యూరేషన్ ఉంటుంది. అదేవిధంగా డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా మనకు 3 years కోర్సు ఉంటుంది. డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా 3 years డ్యూరేషన్ కోర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో మనకు అప్లికేషన్స్ అయితే మార్చి 1 నుంచి మే 22 వరకు చేసుకోవచ్చు. మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి మే 25న కండక్ట్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాల కోసం అయితే మనకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సిఎస్ఎఫ్లో కూడా కానిస్టేబుల్ పోస్టులు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. కానిస్టేబుల్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఎస్ఎఫ్ అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో దీనికి 10వ తరగతి లేదా మెట్రికులేషన్ పూర్తయిన పురుష అభ్యర్థులు ఆన్లైన్లో మార్చి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు 1124 పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. సో మనకు 10th క్లాస్ ఎలిజిబిలిటీ కాబట్టి అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్ డేట్ వచ్చి 2025 మార్చి 4 వరకు అంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరింత సమాచారం కోసం సిఎస్ఎఫ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. అదేవిధంగా అంగన్వాడీ నోటిఫికేషన్ మరియు సందేహాలు, సలహాల కోసం అయితే లైవ్ సెషన్ కండక్ట్ చేయబోతున్నా. మనకు మార్చి 3వ తారీఖు అంటే మనకు సోమవారం రాత్రి 7:30 లైవ్ సెషన్ కండక్ట్ చేస్తున్నా. మీ బంధువులు కానీ, మీకు తెలిసిన వారు కానీ, సో వారికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే వారైతే నేను డైరెక్ట్గా ఆ రోజు అడగవచ్చు. సో దానిపైన మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో జెన్యూన్ ఇన్ఫర్మేషను, మీకు ఎలాంటి సందేహాలున్నా అంగన్వాడికి సంబంధించి సోమవారం రాత్రి 7:30 అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. చూస్తారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.